ఎవరైనా కానీ పార్టీ అధ్యక్షులు అంటే వాళ్ళిద్దరే, కర్త కర్మ వాళ్ళే కదా, వాళ్ళిద్దరే. వాళ్ళు ఇవ్వాలనేది కాడికి ఎందుకో మాకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కానీ మేమేమంటామంటే, అయ్యా మీరు వచ్చేసి పులివెందుల సెగ్మెంటు జగన్మోహన్ రెడ్డి 18,000 కోట్లు 2,000 కోట్లు తెచ్చి చేసినాడు అంటారు. అయితే ఇవన్నీ అసంపూర్తిగా నిలబడిపోయిన పనులు. ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ ఫుల్ఫిల్ లేదు. నువ్వు ఏదైతే ఇప్పుడు జలజీవన మిషన్ కింద మెగా వాళ్ళది కంపెనీని మళ్ళా అట్లే కంటిన్యూ చేసి ఇక్కడ నీటి దాహర్ తీసడానికి ఏదైతే చర్య తీసుకున్నావో, పులివెందుల్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీని కానీ, పులివెందుల్లో ఉండేటువంటి సిటీ మోడల్ టౌన్లో ఉండేది కాంప్లెక్స్ ఉంది, దాన్ని కానీ క్రికెట్ స్టేడియం ఇవన్నీ చేర్చి ప్రజలకు దగ్గర అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు రాండి, ఇక్కడ మా శక్తి సమర్థలు చాలడం లేదు. మేము రివ్యూ పెట్టడానికి మా ఇన్ఛార్జి వర్యులకు ఏదైనా ఒక పదవి అనేది ఉంటే, మేము ఎవరి దగ్గర ప్రోటోకాల్ అనేది మస్టర్ సూట్ కాబట్టి అఫీషియల్గా పాల్గొనాలంటే మాకు తొందరగా మా ఇన్ఛార్జికి ప్రోటోకాల్ ఉండే పదవి ఇచ్చేసి అధికారులతో రివ్యూ నెలకొత్తురు పెట్టుకొని గవర్నమెంట్కి ఎట్లా పంపించుకోవాలా, ఇక్కడున్న కలెక్టర్ ద్వారా ఇదంతా పంపించుకున్న తర్వాత మనం ఈ 4 ఏళ్లలో ఏదైనా కానీ ప్రజలకు దగ్గరగా వెళ్ళిపోయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేకపోయినాడు, వీళ్ళు ఇన్ఛార్జి హోదాలో ఏమి చేయలేకున్నాడుక చంద్రబాబు నాయుడు మన మీద మంచి మనసు పెట్టుకొని ఈ పని చేసినాడు. ఇవి కళ్ళకు కనపడతాడయ్యి. జగన్మోహన్ రెడ్డి కుప్పంలో నాశనం చేసి పెట్టినాడు. అందుకని మనం మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి నెక్స్ట్ ఓట్లు వేసి గెలిపించాలా అనేది మనసుల్లో నాటకపోయేదానికి మనము ప్రజలకు దగ్గరైతే వాళ్ళ మనసుల్లో మనం ఉంటే అది ఓటు రూపంలో 2029లో సైలెంట్ ఓటు రూపంలో మనకు పడితే విన్నేతాం. ఏం గెలిచాడు అనే మాట ఉత్తమాట. మాకు కావాల్సినంత ఆర్థిక సహాయం కానీ, కావాల్సినంత శక్తి సామర్థ్యాలు ఇచ్చేదానికి నీ భరోసా కానీ ఇవ్వగలిగితే ఈజీగా పులివెందుల్లో మేము గెలిచి తీరుతాం. ఎందుకంటే ఈ దేశం ప్రజాస్వామ్య దేశము. ఇక్కడ వచ్చేసి మహామహులే ఇందిరాగాంధీ గారి మంచి మంచి మహామహులు ఓడిపోయి, ఎన్టీ రామారావు ఓడిపోయిన టైము ఈ తెలుగుదేశం పార్టీలోనే స్థాపించిన ఆయనే ఓడిపోయిన టైం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరు అనేది కాదు. మనకు ఉంది ఒకటి కథ, తాబేలు కుందేలు కథ అని. కుందేలు నేను స్పీడ్గా పోతా, తాబేలు పుడుతుంది, అది ఎకసెకలు చేయొచ్చు. కానీ దానికి అహంకారం పెరిగినప్పుడు ఏమంటారు, చెట్టు కింద కూర్చొని నిద్రపోతే తాబేలు వెళ్ళిపోతారు సీట్లకి. కాబట్టి ఇక్కడ గెలిచాము అనేది మా అధిష్టానము మనసులో నుండి పక్కన పెట్టేసి గెలుస్తాము. 2029 గెలుస్తాను బీటెక్ రవి అని చెప్పని బీటెక్ రవికి ఏదైనా పదవి ఇచ్చి మిగతా లీడర్లకు ఎవరు ఏం చేసినారు, పార్టీ అధిష్టానం దగ్గర అన్నీ ఉన్నాయంటున్నారు. ఏ ఇన్ఛార్జి కానీ ఎమ్మెల్యే కానీ మీ ఇష్టం వచ్చిన వ్యక్తులను రెఫర్ చేసి నేను ఆమోదించాను అంటున్నావు. నా దగ్గర మొత్తం డేటా ప్రతి ఒక్క లీడర్ది ఉందంటున్నావు. ఆ లీడర్కి ఏ లీడర్కి ఏమి ఇవ్వాల్సింది ఇచ్చి మమ్మల్ని 2025 1 ఇయర్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఏదుంది రేపు నెలకు జూన్ 12కు మహా అంటే 1.5 నెలలు ఉంది, 1.5 నెలలు ఉంది అయిపోయింది. ఇంకా 4 ఏళ్లలో లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ టైం 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో పులివెందుల్లో కానీ ఆయన నా కాన్షియన్స్ అని అనుకొని దయదలిసి మా ముఖ్యమంత్రి వారిలో ఇక్కడ సమస్యలు తీర్చగలిగితే 2029లో మేము కానీ ఎమ్మెల్యేగా హోదాలో కంపల్సరీగా బీటెక్ రవి అసెంబ్లీలో కూర్చుంటాడు.